మ్యాన్-ఈటర్. సింపతి అనేది ఏ ఫీల్డ్‌లోనే ఉంటుంది. చివరికి హంటింగ్‌లో కూడా సింపతికి ట్రై చేశారు. దానికి మ్యాన్-ఈటర్ అనే టర్మ్‌ని కనిపెట్టారనమాట. కనిపెట్టం కాదు, ఉన్న టర్మే. అండ్ చాలామంది రాజులు, బ్రిటిష్ ఆఫీసర్స్ మ్యాన్-ఈటర్ అని ముద్ర వేసి దాన్ని చంపేయటం ఒక కళగా అనుకునేవాళ్ళు. అయితే ఒరిజినల్ మ్యాన్-ఈటర్స్‌ని చంపిన వ్యక్తులు కూడా ఉన్నారు. వెరస్ జిమ్ కార్బెట్ మీద ఒక నేషనల్ పార్కే ఉంది. అది 1936లో మొదలైందనమాట. అయితే ఒక మ్యాన్-ఈటర్ హంటర్‌కి నేషనల్ పార్క్ ఎలా కట్టారంటే, ముసోలిని నుంచి మహాత్మా గాంధీ లాగా మారిన కార్బెట్ గురించి మనం తెలుసుకోవాలి. జిమ్ కార్బెట్, ద బ్రిటిష్ ఫేమస్ హంటర్. ఎర్లీ 20th సెంచరీలో ద మ్యాన్-ఈటర్ కేసెస్ వేర్ ఎట్ ఇట్స్ పీక్. దానికి కారణాలు ఏంటంటే, బేసిక్‌గా ఏ జంతువు కన్నా లివ్ స్టాక్ ఆర్ ఫుడ్ కావాలి. అంటే మన లివ్ స్టాకే వాటి ఫుడ్. సో ఈ క్యాటిల్‌కి రిండర్ పేస్ట్ వైరస్ వచ్చేసి 1868 అప్పుడు మొదలైందనమాట. బికాస్ ఆఫ్ చైనా మంగోలియన్ ట్రేడ్స్ టు బ్రిటిష్ రాజ్ త్రూ ద నార్త్ ఈస్ట్ ఇండియన్ రూట్స్. సో ఆ రూట్ ద్వారా వచ్చిన క్యాటిల్స్కి ప్లేగ్ సోకింది. ఆల్రెడీ ఈ మహమ్మారి యురేషియాలో తాండవించడం మొదలుపెట్టింది 1860స్‌లో. అక్కడి నుంచి ఇండియాకి సోకింది. అండ్ ఫస్ట్ కేసు ఇండియాలో 1868లో నమోదైంది. అండ్ 1871లో దీని మీద కమిషన్ కూడా వేశారు. 1893లో ముక్తేశ్వర్లో దీని మీద ఒక ల్యాబ్ కూడా కట్టించారు ఫర్ దిస్ రీసెర్చెస్. అయితే రిండర్ పేస్ట్ వైరస్ అప్పట్లో సంవత్సరానికి 2 లక్షల క్యాటిల్స్ని బరి తీసుకునేవన్నమాట. దీని మార్టాలిటీ రేట్, అంటే ఇది సోకిన జంతువుకి మార్టాలిటీ రేట్ 80 to 100% ఉండేది. సో అది వస్తే దాదాపు చావే అన్న కండిషన్. ఈ ఏవైతే అడవుల దగ్గర ఉండే గిరి ప్రాంతాలు లాంటి వైల్డ్ రిజర్వ్స్లో క్యాటిల్ని ఊరకే ఉంచరు, అడవుల్లోకి తీసుకెళ్తారు. అలా అడవుల్లోకి తీసుకెళ్ళి ఇవి చిన్నగా అడవిలో ఉండే వైల్డ్ క్యాటిల్ బొవైన్ స్పీసీస్కి కూడా వీటిని అంటించడం మొదలుపెట్టింది. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 1968లో గౌర్ పాపులేషన్, అదే ద ఇండియన్ బైసన్ పాపులేషన్లో ఉన్న రిడక్షన్ గురించి వచ్చిన రిపోర్ట్స్ ఏవో చెప్పిందో దానికి మేజర్ రీజన్గా రిండర్ పేస్ట్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. సో డొమెస్టిక్ క్యాటిల్ నుంచి వైల్డ్ క్యాటిల్ దాకా వచ్చిన ఈ ప్లేగ్ కూడా ఒక కారణం. అలాగే అప్పట్లో ఈ లివ్ స్టాక్ కొరతే కాకుండా వాళ్ళకి వైల్డ్ క్యాటిల్ కూడా కొరత రావటం వల్ల ఫుడ్ షార్టేజ్ ఏర్పడింది ఈ జంతువులకి. సో చిన్నగా మ్యాన్-ఈటర్ స్వభావాన్ని డెవలప్ చేసుకుంది. అలాగే ఆ టైం పీరియడ్లో ఈ వేటలు ఎక్కువ అవటం వల్ల వాటి పార్ట్ ఏదో ఒకటి డ్యామేజ్ అవటంతో, అంటే దవడ కానీ క్లాస్ కానీ అలాంటివి డ్యామేజ్ అవటంతో ఆ పులి కానీ ఆ చిరుత పులి కానీ జీవితాంతం వేటాడడానికి మామూలుగా పూనుకో. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ తన ఇనీషియల్ టైం పీరియడ్లో సాల్వ్ చేసిన చంపావత్ టైగర్ ఏదైతే గిన్నీస్ వరల్డ్ రికార్డులకు వెళ్ళిందో విత్ రెస్పాన్సిబుల్ క్యాజువాలిటీస్ ఆఫ్ 436 మెంబర్స్ అరౌండ్ ద నేపాల్ అండ్ ఇండియా. దాన్ని 12th May 1907లో చంపాడు అనమాట, మధ్యాహ్నం పూట. దాని గుహలో జిమ్ కార్బెట్. అయితే అది కూడా చిన్నప్పుడే తన దవడ పార్ట్ని పోగొట్టుకుంది. అంటే ఈ లెఫ్ట్ జా ఏదవుతూ ఉంటుందో అది బ్రేక్ అయిందనమాట చంపావత్కి. సో అలా ఈ హంటింగ్, ప్లేగ్స్ అండ్ హ్యూమన్కి కూడా ఆ టైంలో రావటం మొదలైందనమాట ప్లేగ్ వ్యాధి 1920sలో, ఐ థింక్ నేను విన్న సోర్సెస్ ప్రకారం. సో అలా జిమ్ కార్బెట్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అయితే జిమ్ కార్బెట్ గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తాను. జిమ్ కార్బెట్ తన 11 ఏళ్ల వయసులోనే కాలాదుంగిలో ఉన్న తన వింటర్ క్యాంప్ హౌస్ దగ్గర ఉన్న లెపార్డ్ని చంపేశాడు. అలా 11 ఏళ్ల వయసు నుంచి తన గన్ను పాయింట్ పెట్టాడు. 18, 19 ఏళ్ళప్పుడే తన ఫస్ట్ టైగర్ని కూడా చంపాడు. సో ఇదంతా పక్కన పెడితే తన కెరియర్లో దాదాపు 50 పులుల్ని, డజన్ పైన చిరుత పులుల్ని చంపాడు అనమాట యాజ్ మ్యాన్-ఈటర్. అయితే అన్ని మ్యాన్-ఈటర్సే. అండ్ అవి చంపిన పీపుల్ని కూడా లెక్కేసి దాదాపు తను చంపిన టైగర్స్ అండ్ రిపోర్ట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ 1200 క్యాజువాలిటీస్ ఇన్ ఇండియా. సో ఇతని ట్రాక్ రికార్డ్ ఒక
ఒక ట్రాక్ని జరిపిందనమాట ఇండియాలో. అదే టైగర్ అండ్ లెపర్డ్ పాపులేషన్. అయితే దీనికి ఇంకా నేను విక్టోరియన్ హంటింగ్ మైండ్ సెట్ గురించి చెప్పుకుంటా. విక్టోరియన్ ఎరాలో సో క్వీన్ విక్టోరియా కొడుకు ఎవరైతే ఉన్నారో లేటర్ ద ఆల్బర్ట్ ఎడ్వర్డ్, హూ బికమ్ లేటర్ ద కింగ్ ఎడ్వర్డ్ 6th. సో అతనికి హంటింగ్ అంటే బాగా ఇష్టం. సో అతని చాప్టర్ కూడా మొదలవుతుంది అనమాట. 1876లో నేపాల్ ప్రైమ్ మినిస్టర్ జింగ్ బహదూర్ రాణా తన కంట్రీకి తను ఇన్వైట్ చేశాడు ఫర్ హంటింగ్ ఎక్స్పిడిషన్. అలా ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ప్రాంతానికి ప్రిన్స్గా అక్కడ అడుగుపెట్టిన ఆల్బర్ట్ ఎడ్వర్డ్ 2 వారాల్లోనే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 weeks 23 పులులను చంపేశాడు. సో తను ఇంకా తర్వాత ఇండియాకి నేపాల్ ప్రాంతాల్లో ఎక్స్పిడిషన్స్ వేసాడు. అండ్ తను ఎన్నిటిని చంపాడో కానీ చెప్పాడో దానికి క్లియర్ ఎవిడెన్సెస్ ఏమీ లేవు సరిగ్గా. సో మనం ఒక నెంబర్ని చెప్పడం డిఫికల్టీ అనమాట ఇక్కడ. సో మళ్ళీ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎప్పుడైతే గాంధీ గారు మొదలుపెట్టారు 1921లో, ఇప్పుడు తను మళ్ళీ ఒక 3 రోజుల ట్రిప్ వేసాడు ఇండియాకి 19 నవంబర్ టు 22 నవంబర్ 1921. సో ఆ ట్రిప్లో కూడా ఖరగ్పూర్ ప్రాంతంలో ఒక పులిని చంపినట్టు ఫోటో బయటకు వచ్చింది. సో 3 రోజుల్లోనే ఒక పులిని చంపాడంటే అలాంటి హంటర్ గురించి మనం కళ్ళలో కూడా ఆలోచించలేదు. సో ఈ విక్టోరియన్ ఎరా అంటే 1875 టు 1925 మధ్యలో దాదాపు మీకు కావాలంటే BBC టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా చూసుకోండి ఈ ఆర్టికల్, 80,000 టైగర్స్ వేర్ కిల్డ్. ఇదే నేను ఊరగా చెప్పట్లా, BBC టైమ్స్ ఆఫ్ ఇండియా వికీపీడియాలో కూడా ఆర్టికల్స్ ఉండే, చూసుకోండి. నెంబర్ గుర్తుపెట్టుకుని 80,000 పులుల్ని ఈ బ్రిటిష్ ఆఫీసర్లు చంపారు. వాళ్ళు జిమ్ కార్బెట్ కావచ్చు, ఆల్బర్ట్ ఎడ్వర్డ్ కావచ్చు, బ్రిటిష్ ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళతో కలిసిన ప్రిన్స్లీ స్టేట్స్ రాజులు కావచ్చు, మన ఫస్ట్ పార్ట్లో చెప్పుకున్నట్టు. సో వీళ్ళందరూ కలిసి ఒక భారీ ముప్పులా మారాడు అన్నమాట ఈ స్పీసీస్కి. సో మన నెక్స్ట్ అంటే వీడియోలో నెక్స్ట్ మనం మాట్లాడబోతుంది అబౌట్ ద ఏషియాటిక్ లయన్. ఈ స్పీసీస్ గురించి నేను ముందుగానే మంచి ఇంట్రొడక్షన్ ఇద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇది ఇప్పుడు ఒక 20,000 స్క్వేర్ కిలోమీటర్ల చదరపు భూమిలో బిక్కుమంటుంది. కానీ ఒకప్పట్లో ఇదో రాజు. దాదాపు పర్షియా అంటే అలెగ్జాండర్ పరిపాలించిన గ్రీకు పర్షియా ఎంపైర్ మొత్తం అక్కడ నుంచి ఇండియా దాకా కనెక్ట్ అయిన భూభాగం అంతా ఈ లయన్ది. సో మీకు మ్యాప్ను కూడా డిస్ప్లే చేస్తా. ఫ్రమ్ పర్షియా టు ఇండియా, సెంట్రల్ ఇండియా, సౌత్ ఇండియా మొత్తం దీని హ్యాబిటేట్ ఒకప్పట్లో. బట్ ప్రస్తుతానికి దాని హ్యాబిటాట్ ఎలా లాస్ అయిందో మనం దాని పూర్తి ఏదైతే ఉంటుందో ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. లెట్స్ గో ఇన్ టు ద చాప్టర్ ఆఫ్ ఏషియాటిక్ లయన్. అంటే పర్షియా నుంచి ఇండియా దాకా విస్తరించి ఉండిపోయేదన్నమాట ఈ ఏషియాటిక్ లయన్ రేంజ్. అలా ఉన్న రేంజ్ని మెసొపొటేమియాలో 2 రాజులు గెలికారు. వాళ్ళే అశ్రూబనిపాల్ 1 and 2. ఇద్దరు మధ్యలో 100 ఏళ్ళ గ్యాప్ ఉన్నా కానీ ఇద్దరు మైండ్ సెట్ ఒకటే. అశ్రూబనిపాల్ 1 645 to 635 BC మధ్యలో చాలా సింహాలను చంపినట్టు తన క్లే టాబ్లెట్స్ మీద ముద్రించుకున్నాడు. వీళ్ళిద్దరూ న్యూ ఆస్ట్రియన్ ఎంపైర్కి సంబంధించిన రాజులు అన్నమాట. మళ్ళీ 883 to 859 BC మధ్యలో రైన్ కలిగిన అశ్రూబనిపాల్ 2 అతి కిరాతకమైన రాజు చరిత్రలో మెసొపొటేమియన్ ఎంపైర్లో. తినంత కిరాతకమైన రాజును ఎవరు చూశారు? ఎందుకంటే తన స్లేవ్స్ని ఎంత దారుణంగా ట్రీట్ చేసేవాడు చరిత్ర మనకు చెప్తుంది. ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కాబట్టి నేను ఈ వీడియోలో పేర్కోవట్లేదు. తానే తన సొంతంగా తన ఇన్స్క్రిప్షన్స్లో పేర్కొంది ఏంటంటే నిన్రుటా నెర్గల్ తను బాగా విశ్వసించే మెసొపొటేమియన్ దేవుళ్ళు. వీళ్ళిద్దరూ వార్ఫేర్కి, హంటింగ్కి సంబంధించిన దేవుళ్ళు అనమాట. వీళ్ళే తనకు స్వయాన కల్లో కనిపించి మరి ఎనిమల్స్ని హంట్ చేయరా అని చెప్పారంట. దాదాపు 30 సిరియన్ ఎలిఫెంట్స్, 257 పర్షియన్ ఔరిచ్ అంటే అదొక వైల్డ్ ఆక్సిన్ స్పీసీస్, అండ్ 370 ఏషియాటిక్ లయన్స్ తన చారెట్ మీద బల్లెల ద్వారా, బాణాల ద్వారా చంపినట్టు తన
తానుగా తన ఇన్స్క్రిప్షన్స్‌లో పేర్కొన్నాడన్నమాట. అండ్ నాకు తెలిసి చరిత్రలో మొట్టమొదటిసారి వీళ్ళే ఈ జాతికి హంట్ చేసిన వ్యక్తులు అనుకుంటున్నా. సో, ఇంకా ముందు మాట్లాడుకుందాం. మెసొపొటేమియా రాజులు. ఎప్పుడో వాళ్ళ పర్షియా కాలాల నాటి అంటే ఎప్పుడో 1859 బీసీ ముందల మెసొపొటేమియా ఎరా న్యూ అస్సిరియన్ ఎంపైర్ అప్పుడు చేసిన కొన్ని నిర్వాకాల గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మన భారతదేశంలో కొన్ని ఏళ్ళు ఒక 400, 500 ఏళ్ల క్రితం ఏషియాటిక్ లయన్ పాపులేషన్‌కి జరిగిన ఎఫెక్ట్ ఏందో చూసుకుంటే, నేనొకటి మీకు డిస్‌ప్లే చేస్తున్న ఇమేజ్ ఏదైతే ఉందో, అది 1630 మా మాన్సూన్ సీజన్ అంటే జూలై టైంలో బుర్హాన్‌పూర్ ఏదైతే మధ్యప్రదేశ్‌లో ఉందో, అక్కడ ఒక మొఘల్ రాజు అయిన షాజహాన్ సింహాల్ని వేటాడుతున్నట్టు మీకు కనిపిస్తుంది. సో, ఈ ఇమేజ్ గురించి కాంటెక్స్ట్‌ని చూసుకుంటే, ఇతను దాన్ని వేటాడడానికి వాడే పద్ధతి శిఖర్ ఘ ఆర్ ఖమర్ ఘ అనే ఒక ప్రాసెస్. అయితే నాట్ ఓన్లీ ఏషియాటిక్ లయన్స్ అది పులైనా అవనివ్వండి, చివరికి జింక అయినా అవనివ్వండి. ఈ పద్ధతిలో మొఘల్స్ వేటాడేవాళ్ళు. మొఘల్స్ ఈ పద్ధతిని బాగా వాడేవాళ్ళు. అండ్ ఆ తర్వాత ఈ పద్ధతిని బ్రిటిషర్స్ కూడా పులుల్ని వేటాడడానికి వాడేవాళ్ళు. సో, ఈ పెయింటింగ్ ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే, మొఘల్స్ టైం నుంచే ఎన్నో ఏషియాటిక్ లయన్స్ చనిపోవటం మొదలైంది. అలా మధ్యప్రదేశ్ అంటే మిడిల్ ఈస్టర్న్ కాంటాక్ట్‌ని కోల్పోయింది. ద ఏషియాటిక్ లయన్. అది చూసుకుంటే ఈ కమర్‌ఘార్, శిఖర్‌ఘా అంటే అర్థం ఏంటంటే శిఖర్ అంటే పర్షియాలో హంటింగ్. ఘా అంటే రౌండ్. సో, కమర్‌ఘా ఆర్ శిఖర్‌ఘా అంటే హంటింగ్ ఆర్ బలి ఇచ్చే ఒక మైదానం అని. సో, అలా రాజులు అప్పటి వాళ్ళ దినచర్యల్లాగా ఈ ప్రాసెస్‌ని వాడి చంపేవారు. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఒక పెద్ద మైదానంలోకి వాళ్ళు హంట్ చేయాలనుకుంటున్న జంతువుని పరిగెత్తుకుంటూ తరిమి తరిమి ఆ మైదానంలోకి తీసుకొస్తారు. ఆ మైదానంలో ఉండే భటులు వాటి చుట్టూ ఏదో ఫెన్సింగ్ లాంటి వస్తువులను పట్టుకొని వాటిని వెంబడించి ఒక ఎంక్లోజర్ పద్ధతిలో వాటిని చుట్టుముడతారు. అప్పుడు అయి ఎటూ తిరగలేక ఒక చోటే పడిపోతాయి. అలా దీనస్థితిలో ఉన్న వాటిని వాళ్ళ భల్యాలతో, బాణాలతో పొడిచి పొడిచి చంపేస్తారనమాట. ఇది శిఖర్‌గా, కమర్‌గా పద్ధతి. ఇది వన్ ఆఫ్ ద క్రూయల్ హంటింగ్ ప్రాసెస్ అన్నమాట. సో, నెక్స్టు ఇలాంటి ప్రాసెస్‌ని వాడి బ్రిటిషర్లు ఎలా చేశారో చూద్దాం. వీళ్ళు నేను మొఘల్స్ చేసిన దాని గురించి చెప్పాను. ఎప్పుడో ఇరాన్, మెసొపొటేమియా కాలంలో లయన్స్‌ని ఎఫెక్ట్ చేసిన దాని గురించి చెప్పాను. మనం బ్రిటిషర్ల గురించి చెప్పకపోతే ఈ వీడియో ఇస్ ఇన్‌కంప్లీట్ కాబట్టి వాళ్ళ గురించి కూడా మెన్షన్ చేస్తాం. అయితే పూర్తి భారతదేశంలో వాళ్ళ ఎఫెక్ట్ ఎలా ఉందో తెలీదు గానీ, హర్యానాలో వాళ్ళొక స్పీషీస్‌ని ఎలా తుడిచిపెట్టుకుపోయినట్టు చేశారో మాత్రం క్లియర్ ఎవిడెన్స్ ఉంది. డిసెంబర్ 29, 2021లో రాజా కజ్మీనే వైల్డ్ లైఫ్ హిస్టోరియన్ బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీలో ఉన్నాడు. తను పబ్లిష్ చేసిన ఓ జర్నల్‌లో వీళ్ళు దాచిన ఎన్నో రికార్డ్స్ గురించి తను మెన్షన్ చేశాడన్నమాట. తినేం సోది చెప్పలేదు. అక్కడ ఉన్న విషయమే చెప్పాడు. సో, తన రికార్డ్స్ చూసుకుంటే మనం 1809లో సిక్ ఎంపైర్‌ని ఓడించింది బ్రిటిష్ రాజ్. అదే ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓడించిన తర్వాత అమృత్సర్ ట్రీటీ అని ఒక ట్రీటీని చేసుకున్నారు. అంటే సుత్లెజ్ రివర్‌ని బోర్డర్‌గా పెట్టుకొని అటు సైడ్ ఏమో సిక్ ఎంపైర్ మహారాజా రంజిత్ సింగ్‌కి సంబంధించిన సిక్ ఎంపైర్. ఇటు సైడ్ బ్రిటిష్ అదే ఈస్ట్ ఇండియా కంపెనీ అలాగా పంచుకున్నారన్నమాట. సో, ఈ ట్రీటీ తర్వాత హరవాలి హిల్ రేంజ్‌లో కొంచెం భాగం వీళ్ళకొచ్చింది. ఈ హిల్ రేంజ్‌లో లయన్స్‌ని వీళ్ళు వేటాడటం మొదలుపెట్టారన్నమాట. సో, ఆ స్టోరీని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. సో, 1809లో వీళ్ళు కంటోన్మెంట్స్ కట్టడం మొదలుపెట్టినప్పుడు బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ అయిన విలియం ఫ్రేజర్ తమ్ముడు అలెక్ ఫ్రేజర్ ఈ ప్రాంతానికొచ్చాడు. అలెక్ ఫ్రేజర్‌కి వైల్డ్ లైఫ్ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుందన్నమాట. సో, ఆ అరవాలి హిల్ రేంజ్‌లో తనకు 2 లయన్ కప్స్ దొరికాయి. వాటిని తన బ్రిటిష్ రెసిడెన్సీ ఏదైతే ఢిల్లీలో ఉందో అక్కడికి తీసుకెళ్ళి వాటిని పెంచడం మొదలుపెట్టాడు. అట్లా బ్రిటిష్ రికార్డ్స్‌లోకి ఫస్ట్ ఏషియాటిక్ లయన్ అనే పదం చేరబడిందన్నమాట. సో, హన్సీ కాంటోన్మెంట్‌లో
జరిగిన ఒక విషయం మనం చూసుకుంటే మార్చ్ 8, 1810 హన్షీ కాంటోనెంట్ పక్కనున్న గ్రాస్ ల్యాండ్స్‌కి ఆ కావెలరీకి సంబంధించిన 5 హార్స్‌మెన్ రైడింగ్‌కెళ్ళారు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ తుపాకులుండే. వాళ్ళు హంటింగ్ మైండ్ సెట్‌లోనే అక్కడికెళ్లారు. అండ్ వాళ్ళకి ఆ రోజు లాటరీ తగిలినట్టు అప్పుడే ఒక వేటాడిన పందిని తింటున్న ఒక లయన్ అండ్ లయనెస్ దొరికింది. అండ్ లయనెస్‌ని ఆలోచించకుండా వాళ్ళు తుపాకీతో కాల్చి పడేశారు. నెక్స్ట్ మినిట్ ఆ లయన్ మాత్రం అడిగేసింది. బట్ వాళ్ళ ఎప్పుడు వెపన్స్ దాటికి అది ఎక్కువ సేపు నిలబడలేకపోయింది. దాన్ని ఠకా ఠకా అని పేల్చేసి దాని స్టోరీకి ఎండ్ కడేశారు. సో, వీళ్ళు చంపిన ఫస్ట్ 2 లయన్స్‌ని ఆ రోజే వాళ్ళు చంపడం జరిగింది. సో, నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ ఈ 1809-1823 టైమ్ పీరియడ్‌లో దాదాపు వాళ్ళు 129 లయన్స్‌ని చూసినట్టు వాళ్ళ రికార్డ్స్‌లో వాళ్ళు పేర్కొన్నారు. యాస్ సైటింగ్స్. ఆ సైటింగ్స్‌లో వాళ్ళు 109 లయన్స్‌ని చంపినట్టు వాళ్ళు ఒప్పుకున్నారు. సో, ఈ నంబర్ హై ఉండొచ్చని చెప్పి రాజా క్విజ్‌మి తన జర్నల్‌లో పేర్కొన్నాడు. దీనికి కారణం ఏందని చూస్తే మనకందరికి తెలిసినట్టు 1857 ప్రాంతంలోనే మనకి ద గజెటివ్ రైటింగ్ ఆర్ సెక్యులర్ లిటరేచర్ లాంటి రైటింగ్ స్కిల్స్ వచ్చినాయి. అంటే దీని ప్రకారం ఏందంటే, బ్రిటిష్ రాజు పూర్తిగా ఇండియాని ఆక్రమించుకున్నప్పుడు ఈ రైటింగ్‌ని ఇంప్లిమెంట్ చేసింది భారతదేశం మీద. ఈ రైటింగ్ స్కిల్ ఏందంటే, ఏదైనా ఒక విషయాన్ని సెన్సస్ ఆర్ సర్వేస్ రూపంలో తెలుసుకోవటం అన్నమాట. మనం స్కీమ్స్ అమలు చేయడానికి మన దేశంలో సెన్సస్ తీసినట్టు అట్లా బ్రిటిష్ ప్రభుత్వం ఈ దేశం చుట్టూ వాళ్ళకి సంబంధించిన గెజిటీర్ ఆఫీసర్స్ అని ఉండేవాళ్ళు. వాళ్ళని తిప్పి సెన్సస్‌ని తీపిచ్చి వాటిలో డెమోగ్రాఫర్స్‌ని రాపిచ్చేవాళ్ళనమాట. అలా అప్పుడు వచ్చిందనమాట ప్యూర్ స్ స్టైల్ అనమాట. రికార్డింగ్ స్టైల్. అదే ఈ లిటరేచర్ స్టైల్. బట్ అంతకుముందు ఈ లిటరేచర్ స్టైల్ ఈస్ట్ ఇండియా కంపెనీకి లేకపోవటం వల్ల సరైన రికార్డ్స్ ఉండేవి కాదు. సో, అప్పట్లో వీళ్ళు చేసిన ఏ విషయం అంత త్వరగా బయటపడేది కాదు. సో, నెక్స్ట్ చూసుకుంటే ఇలా చాలామంది బ్రిటిషర్స్ ఆ టైమ్ పీరియడ్‌లో వచ్చారు. వాళ్ళలో ఒకరే 1810-1815 మధ్యలో అంటే 5 ఏళ్ల కాలంలో అర దశాబ్దం పీరియడ్‌లో దాదాపు 80కి పైగా సింహాలు చనిపోయినట్టు వాళ్ళ రికార్డ్స్‌లో వాళ్ళు పేర్కొన్నారు. ఇలా చూసుకుంటే వీళ్ళలో పీక్ కాంట్రిబ్యూటర్‌లు ఎవరని చూసుకుంటే ఈ పీక్ టైమ్‌లో ద మారియన్ న్యూగెట్. ఎవరైతే ద జార్జ్ న్యూగెంట్‌కి వైఫ్. ఈయన జార్జ్ న్యూగెంట్ వచ్చేసి కమాండర్ చీఫ్ ఆఫ్ ఇండియా. అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్మీకి. అయితే ఈమె 1839లో ఆమెకు సంబంధించిన ఒక ప్రైవేట్ ట్రావెల్ డైరీని పబ్లిష్ చేసిందన్నమాట. దాంట్లో ఈమె 1811-1813 ఇండియాలో ఏం చేసిందో అంతా పేర్కొంది. 1812 డిసెంబర్ నుంచి జనవరి 1813 మధ్యలో ఈమె హర్యానాలో స్టే చేసింది. అండ్ జస్ట్ 1 మంత్ డ్యూరేషన్‌లో తను దాదాపు 22 లయన్స్‌ని చంపింది. తను చూసింది 29. అయితే వాటిల్లో ఈ మిగతా 7ని కూడా చంపడానికి ట్రై చేసింది గానీ అది తప్పించుకుంది. అయితే ఇలాంటి పీక్ హంటర్స్ వల్ల అప్పట్లో ఇండియా చాలా డిస్టర్బ్ అయింది. అండ్ లాస్ట్ 1823కి పూర్తిగా హర్యానా వాటి లయన్స్ పాపులేషన్ కోల్పోయింది. దీని మీద మీరేమంటారో చెప్పండి? బ్రిటిష్ వాళ్ళకి ఇదొక హార్ట్‌లా మారింది. అప్పట్లో ఈ ఆటే ఎన్నో స్పెషీస్, ఎన్నో జాతులకి, ఎన్నో జంతువులకి గొంతు కోసింది. సో, ఈ బ్రిటిష్ విక్టోరియన్ హంటింగ్ మైండ్‌సెట్ ఏదైతే ఉందో, అవి చేసిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. బట్ అవన్నీ మనం గ్యాదర్ చేసి ఒక పార్ట్‌లో చెప్పాలి. సో, మీకు నచ్చితే లైక్ గొట్టి మా వీడియోస్‌ని ఎంకరేజ్ చేస్తే, మేము ఇంకా చాలా రీజన్స్‌ని మనము మన వైల్డ్ లైఫ్ రిసోర్సెస్‌ని ఎలా కాపాడాలో నేను ముందు మీకు చెప్తాను. సో, ఇలా సోది లేకుండా నెక్స్ట్ టాపిక్‌లోకెళ్ళాలంటే ఒక అద్భుతమైన లయన్ స్పీషీస్ గురించి నేను మెన్షన్ చేయబోతున్నాను.